హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ఏ టు జెడ్. సో ఇవాళ ఈ సెషన్లో మనం ఎకనామిక్ బేసిక్ కాన్సెప్ట్స్ గురించి కొంచెం చదివేద్దాం. యూజువల్లీ మనం ఎకనామిక్ సర్వే కానీ బడ్జెట్ చదువుతూ ఉంటుంటే ఏదైనా సింపుల్ టాపిక్స్ అనేవి రెఫర్ అవుతూ ఉంటాయి. ఈ స్కీమ్ గురించి కానీ, జిఎస్టీ గురించి కానీ. దాని గురించి మరి మన ఎకనామిక్ స్టాటిక్స్ బుక్స్లోకి వెళ్ళి మనం మళ్ళీ చదువుదామా అంటే అంత టైం ఉండదు అండ్ బ్రేక్ అయిపోతూ ఉంటుంది ఆ సబ్జెక్ట్ కూడా. సో అందుకని ఇలాంటి ఒక వీడియో తీసుకురావడం జరుగుతుంది మీ ముందుకి ఎకనామిక్ బేసిక్ కాన్సెప్ట్ ద్వారా. సో క్విక్లీ చూసేద్దామా మీ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్లో ఉన్న చిన్న చిన్న టర్మినాలజీస్కి వాటి యొక్క అర్థం ఏంటి, వాటి యొక్క బేసిక్ అండర్స్టాండింగ్ ఏంటనేది ఇవాళ సెషన్లో చూసేద్దాం. సో ఆస్పిరెంట్స్, బిఫోర్ ఐ స్టార్ట్ ఆఫ్ ఇవాళ సెషన్లో మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎగ్జామ్స్ ఏ టు జెడ్ టెస్ట్ సిరీస్ ద్వారా మీకు ఏమేమి ఉన్నాయంటే, లైక్ గ్రూప్ 2 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ ఎక్స్పెక్టెడ్ కంటే మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావ్ రిజిస్టర్డ్ గైస్. దే ఆర్ రియలీ ఎంజాయింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ అండ్ ది ఆన్సర్ సొల్యూషన్స్ వీడియోస్ దట్ వీఆర్ ప్రొవైడింగ్. గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కమ్ ఆన్సర్ రైటింగ్ కూడా రన్ అవుతుంది ప్యారల్గా. వీ హ్యావ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ వాళ్ళ గురించి కూడా ఒక కోర్స్ అనేది స్టార్ట్ చేస్తాం, టెస్ట్ సిరీస్ కోర్స్, యాజ్ వెల్ ఎస్ ఎస్ఐ టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. సో ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ మీరు ఈ నంబర్ ద్వారా కాల్ చేస్తే మీకు ఫ్రీ మార్క్స్తో పాటు దానివల్ల మా క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, ఈ టెస్ట్ సిరీస్ ద్వారా గైస్ ఇప్పుడు లాక్డౌన్ ఎండ్ అయిన తర్వాత ఏవైతే పెండింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయో ఈ ఎగ్జామ్స్ కానీ వచ్చే నోటిఫికేషన్స్లో కానీ మీ నేమ్ అంటూ సెక్యూర్ చేసుకోవడానికి ఈ టెస్ట్ సిరీస్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. బికాస్ యాడ్ ఆన్స్ ఏంటంటే పర్సనల్ గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా ఇందులో ఇంక్లూడెడ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్స్ అనమాట. సో డూ చెక్అవుట్. ఈ నంబర్ ద్వారా మీరు కాల్ చేస్తే ఆల్ ది డీటెయిల్స్ విల్ బి ప్రొవైడెడ్. సో ఫస్ట్ స్లైడ్తో ఇవాళ స్టార్ట్ చేసేద్దాం. ఎకనామిక్ సర్వే కానీ బడ్జెట్లో కానీ అండర్స్టాండింగ్కి మనకు కొన్ని టర్మ్స్ ఎప్పుడు ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటిల్లోనే ఫస్ట్ వచ్చేది మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనమాట. ఈ జీడిపి అనేది ఏంటంటే మన ఇండియా కంట్రీ లాగా తీసుకుంటే ఈ కంట్రీలో మనలాంటి ఇండియన్స్ కూడా ఉంటారు, ఫారినర్స్ కూడా ఉంటారు. ఈ వీళ్ళు ఇద్దరిలో ఒక ఎగ్జాంపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సపోజ్ ఒక పెన్సిల్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తున్నాం అంటే ఒక ఇండియన్ కానీ ఒక ఫారినర్ కానీ ఇద్దరు కూడా ఒక పెన్సిల్ ఫ్యాక్టరీ డిఫరెంట్ లొకేషన్స్లో స్టార్ట్ చేశారు. మరి వాళ్ళ యొక్క అవుట్పుట్ ఫ్యాక్టరీ అవుట్పుట్ అనేది అమ్ముతూ ఉంటారు. సో ఆల్ ద ప్రొడక్షన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వాళ్ళు ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళంటికి కూడా ఎడిషన్ చేస్తూ ఉంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం అనమాట. ఒక కంట్రీలో మాత్రమే, ఈవెన్ ఇండియన్స్ ఆర్ ఫారినర్స్ టుగెదర్. వీటి యొక్క కాన్సెప్టే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. మరి జీవీఏ అనేది ఇలాంటి కాన్సెప్టే, బట్ ఇన్ అ డిఫరెంట్ వే. జీవీఏ అంటే ఏంటంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ అనమాట. సపోజ్ ఇప్పుడు అదే పెన్సిల్ ఫ్యాక్టరీ ఇనీషియల్గా దాని మీద ఇన్వెస్ట్మెంట్ అంటూ ఎంతో కొంత చేస్తారు అండ్ అవుట్పుట్ వచ్చేసరికి వేరే రేట్కి అమ్ముతూ ఉంటారు. ఈ రెండిటి యొక్క మైనస్, ఇన్పుట్ మైనస్ అవుట్పుట్ చేస్తే మీకు ఇన్పుట్ కాస్ట్ అవుట్పుట్ కాస్ట్ మైనస్ చేస్తే మనకు వచ్చే వాల్యూ అడిషన్ అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఒక పెన్సిల్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇనీషియల్గా ఎంతో కొంత కాస్ట్ పెడతాం. తర్వాత వాల్యూ అడిషన్ అనేది ఎలా చేస్తాం, దానికి అవుటర్ కవరింగ్ కానీ ఏదైనా కేస్ బాక్స్ లాంటివి తయారు చేయడం కానీ దాని మీద ఎక్స్ట్రా గిఫ్ట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా వాల్యూ అడిషన్ అనమాట. ఆ వాల్యూ అడిషన్ వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే ఈ వాల్యూ అడిషన్ వల్ల మనకి ప్రొడక్షన్ అనేది చేసే ప్రొడ్యూసర్ అనేవాళ్ళు ఎంత ఎక్స్ట్రా అవుట్పుట్ అనే దానికి ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది ఇన్వాల్వ్ చేస్తున్నారు, ఎంత వాల్యూ అడిషన్ చేస్తున్నారు అనేది ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఎక్కువ తెలుస్తూ ఉంటుందన్నమాట. సో అందుకనే ఏదన్నా ఎకానమీలో ప్రొడ్యూసర్ కెపాసిటీ అనేది ఎస్టిమేట్ చేస్తే మనకి మంచిగా ఎకనామిక్ గ్రోత్ అనేది తెలుస్తూ ఉంటుందని రీసెంట్ డిస్కషన్స్లో ఏమంటున్నారంటే మనం ఎప్పుడు కూడా మన నేషనల్ ఇన్కమ్ని కానీ ఎకనామిక్ గ్రోత్ రేట్ని జీడిపితో పాటు ఇప్పుడు కొలుస్తూ ఉంటాం అనమాట. సో అందుకని వాట్ దే ఆర్ సజెస్టింగ్ ఇస్ జీడిపి బదులు వై డోంట్ వి టేక్ జీబీఏ అని కన్సిడర్ చేద్దామని అనుకుంటూ ఉంటున్నారు. సో దట్ ఈస్ వై దిస్ టాపిక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ గైస్. అదే జీడిపి అయితే మనం కన్జ్యూమర్ కింద ఎంత రేట్ పెట్టి ఒక పెన్సిల్ని కొంటామో దాన్ని బట్టే మనం నేషనల్ ఇన్కమ్ అనేది కానీ గ్రోత్ రేట్ని కానీ డిటర్మిన్ చేస్తాం. అదే జీవీఏలో అయితే మనకి ప్రొడ్యూసర్ అనే ఆయన ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ సెటప్ చేసిన తర్వాత లేకపోతే ఒక కాల్ సెంటర్ పెట్టిన తర్వాత ఆ మ్యానుఫ్యాక్చరర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎంటర్ప్రెనర్ కానీ ఎంత అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఆయనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది వాళ్ళ యాంగిల్లో చూసేదే జీవీఏ. సో ఆఫ్టర్ దట్ డిస్కషన్ జీవీఏకి జీడిపికి ఉన్న లింక్ ఏంటనేది ఈ ఈక్వేషన్ బట్టి మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఇది మీకు ఎక్కువగా అర్థమైపోయిన జస్ట్ రిమెంబర్ దాట్ ఏదన్నా బేసిక్ ప్రైస్ దగ్గర ఒక మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం ఒక పెన్సిల్ని, ఇప్పుడు దాన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి ట్యాక్స్ అంటూ జిఎస్టీ అనేది పే చేయాలి ఒక మ్యానుఫ్యాక్చరర్. ట్యాక్స్ తర్వాత ఆయనకి గవర్నమెంట్ అనేది సబ్సిడీ కూడా ఇస్తుంది. సపోజ్ ఇమాజిన్ ఆయన ఏదైనా ఎంఎస్ఎంఈ సెక్టర్ నుంచి ఆ పెన్సిల్ ఫ్యాక్టరీ పెట్టారనుకోండి, ఆయనకి ఒక సబ్సిడీ అనేది ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. సో ఆ సబ్సిడీ తీసేగా ట్యాక్స్ యాడ్ చేయగా బేసిక్ ప్రైజెస్ మీద దొరికే ఆ వస్తువుని లాస్ట్లీ జీడిపిగా డిటర్మిన్ చేస్తూ ఉంటాం. మరి ఈ జీడిపి డేటా ఎవరిస్తారంటే సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ ఇన్ ప్రోగ్రామ్.
సో ఈ నెక్స్ట్ స్లైడ్లో మనం డిస్కస్ చేయబోయేది గవర్నమెంట్ రీసెంట్లీ డిసైడెడ్ ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ని అండ్ సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీసర్ని ఈ రెండు కలిపి ఒక పెద్ద బాడీగా తయారు చేయాలని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద మినిస్ట్రీ కింద తీసుకురావాలని డిసైడ్ అవుతున్నారు. నెక్స్ట్ ఇస్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ ఆఫ్ ఈ గవర్నెన్స్, అంటే ఆన్లైన్ ప్రోగ్రామ్ అనమాట. ఇది ఏంటంటే కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 1956 ప్రకారం ఏవైతే కంపెనీస్ కానీ ఆటోనమస్ బాడీస్ కానీ రిజిస్టర్ అయ్యాయో అవన్నీ కూడా వాళ్ళ యొక్క ఈ ఫైలింగ్స్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే ఆన్లైన్ ఫైలింగే వాళ్ళ డీటెయిల్స్ యొక్క అన్ని డీటెయిల్స్ కూడా, అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు ఫైల్ చేశారు, ఫారెన్ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా వాళ్ళు ఎలక్ట్రానిక్ ఫైలింగ్స్ చేసే ప్రోగ్రామే MCA 21. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈ సైక్లికల్ స్లో డౌన్. ఈ సైకిల్ అనేది ఒకటి ఉంటుందండి, లైక్ దిస్. ఇఫ్ యూ సీ ద డయాగ్రామ్ ఇట్ విల్ జస్ట్ గో అప్ అండ్ డౌన్, ఒక సైన్ వేవ్ లాగా రన్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది ఎందుకు అంటే పాజిటివ్, ఈ లైన్కి పైన ఉన్నవన్నీ పాజిటివ్, అంటే ఎకానమీ బూమ్ పీరియడ్లో ఉందన్నమాట. ఈ ఎకానమీ బూమ్ ఎలా ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వస్తుంది, మీకు సేవింగ్స్ రేట్స్ ఎక్కువ అవుతున్నాయి, ఎకానమీ గ్రోత్ అనేది డబల్ డిజిట్లో ఉంది, FDI ఎక్కువ వస్తుంది, రియల్ ఎస్టేట్ మంచిగా గ్రో అవుతుంది. సో ఇలాంటివన్నీ కండిషన్స్ పాజిటివ్ ఫేజ్ ఉండేటప్పుడు బూమ్ అంటూ ఉంటాం. మరి నెగిటివ్ ఫేజ్ ఎప్పుడు వచ్చేస్తుంది, మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో చేయట్లేదు, లోన్స్ తీసుకోవట్లేదు, ఎకానమీ యాక్టివిటీ ఆగిపోయింది, అలాంటివన్నీ కూడా లీన్ పీరియడ్లోకి వస్తాయి. సో ఇలా రెండు కలిపి, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ కలిపితే ఒక సైకిల్ కంప్లీట్ అవుతుంది. ఇదే సైక్లికల్ స్లో డౌన్ ఇన్ ది ఎకానమీ అనమాట. మరి ఇలాంటి స్లో డౌన్ స్ట్రక్చరల్ రీజన్స్ వల్ల వస్తాయి. అంటే స్ట్రక్చరల్ అంటే సపోజ్ డెమోగ్రఫీకే చూడండి. ఇప్పుడు మన ఇండియాలో లైక్ మోర్ దెన్ 50% ఆఫ్ ద పాపులేషన్ యూత్ ఏజ్లో ఉన్నాయన్నమాట. లైక్ మోర్ ఇన్ 20s ఏజ్లో చాలా మంది వరకు ఉన్నారు. దీనివల్ల రేపు పొద్దున్న జనరేషన్ మారినా సరే వీ హ్యావ్ యాంపుల్ నెంబర్ ఆఫ్ పీపుల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి కానీ ఒక టెక్నాలజీ కనిపెట్టడంలో కానీ చాలా వరకు ఇలాంటి వాళ్ళు చాలా యూస్ఫుల్ అవుతారు, వర్కింగ్ హ్యాండ్స్ ఆఫ్ ద ఎకానమీ అవుతుంటారు. బట్ ఇఫ్ యూ సీ ఇన్ జపాన్ వాళ్ళకి ఆల్రెడీ లైక్ మోర్ దెన్ 40% అనేది ఎక్కువ ఏజింగ్, లైక్ 50+ పాపులేషన్ వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళు మనం కంపేర్ చేసుకుంటే జపాన్లో స్ట్రక్చరల్ స్లో డౌన్ అనేది మనం చూడదగిన సందర్భం ఉంటుంది. బట్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ నాట్. బట్ స్ట్రక్చరల్ స్లో డౌన్ కెన్ బీ ఆఫ్ మెనీ రీజన్స్. ఇండియాలో రీసెంట్గా మనం చూస్తే కన్జ్యూమర్ బిహేవియర్ అనేది చాలా మారుతుంది. అంటే సేవింగ్స్ అనేవి మనం ఎక్కువగా గోల్డ్లో కానీ ల్యాండ్ మీద కానీ పెడుతూ ఉంటున్నాం. సో సర్వే ఆఫ్ 2017 and 18 నుంచి చూస్తే ప్రతి సర్వే కూడా ఈ పాయింట్ని చాలా ఎంఫసిస్ చేస్తుంది. ఇఫ్ యూఆర్ రైటింగ్ గ్రూప్ 1 మెయిన్స్ దిస్ ఇయర్ ఆర్ ద నెక్స్ట్ నోటిఫికేషన్, ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ ఎకానమీ పేపర్కి. డూ రైట్ అప్ సమ్ ఫ్యూ పాయింట్స్ రిగార్డింగ్ ఇట్. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఈస్ ప్రైవేట్ కన్జంప్షన్. ప్రైవేట్ కన్జంప్షన్ అంటే ఏంటి, మనలాంటి వాళ్ళు అనమాట, లైక్ కన్జ్యూమర్స్, ప్రైవేట్స్, ఇండివిజువల్స్ లైక్ కార్పొరేట్ సెక్టర్ or real estate building or any of these private people, not the public sector undertakings, private sector undertakings కానీ ప్రైవేట్ పీపుల్, వీళ్ళందరూ కూడా ఎకానమీలో ఆల్మోస్ట్ లైక్ 60% ఆఫ్ యాక్టివిటీ అనేది ఎకానమీ యాక్టివిటీ ప్రైవేట్ కన్జంప్షన్ వల్లే జరుగుతూ ఉంటుంది. బట్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఎకనామిక్ సర్వేలో ఇదే మెన్షన్ చేశారు దట్ దిస్ ప్రైవేట్ కన్జంప్షన్ కూడా స్లో డౌన్ అవుతుందని. సో హియర్ కమ్స్ ద నెక్స్ట్ స్లైడ్. హౌస్ హోల్డ్ సెక్టర్ అనేది అంటే మన ప్రతి ఒక్క హౌస్ హోల్డ్, లైక్ ఇన్ యువర్ లొకాలిటీ ఆల్సో ఆల్ ది హౌస్ హోల్డ్స్, వాళ్ళ సేవింగ్స్ రేట్స్ అనేవి ఎలా అవుతున్నాయంటే ఫైనాన్షియల్ ఇయర్ 12లో చూస్తే మనకి 35% ఉండి ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 2018లో మనకి 17.2%కి వచ్చేసింది. అంటే చాలా తగ్గిపోయింది అనమాట. MSME సెక్టర్స్లో కూడా చూస్తే టోటల్ సేవింగ్స్ అనేది ఓన్లీ 23.6% ఆఫ్ ది టోటల్ సేవింగ్స్ ఆఫ్ ది GDP ఓన్లీ, చాలా తక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఇప్పుడు గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. ఇప్పుడు ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఏంటండి, ఏదైనా మెషినరీ కొన్నారు, ఏదైనా మీరు ల్యాండ్ కొన్నారు, ఏదైనా బిల్డింగ్ కట్టారు, అది ఫిక్స్డ్ క్యాపిటల్ అనమాట. అది ఒక 10 years 20 years రేంజ్ వరకు మీరు ఆలోచించి కొంటున్నారు, కడుతున్నారు. సో అలాంటి GFCF గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది కూడా డిక్లైన్ అయ్యిందంట. 2011-12 పీరియడ్లో చూస్తే 34%గా, ఇప్పుడు 2018లో చూస్తే 28%గా డౌన్ అయిపోయింది. ఇప్పుడు హౌస్ హోల్డ్ సెక్టర్ అనేది 77% అనేది రియల్ ఎస్టేట్ సెక్టర్లో చాలా వరకు ఇన్వాల్వ్ అవుతున్నారు. అండ్ దిస్ డిమానిటైజేషన్ 2016 దగ్గర నుంచి ఎప్పుడైతే అయిపోయిందో ఆ రియల్ ఎస్టేట్ సెక్టర్లో కూడా ఈ హౌస్ హోల్డ్ సెక్టర్ అనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం, అంటే మనలాంటి హౌస్ హోల్డ్స్ వాళ్ళు రియల్ ఎస్టేట్ సెక్టర్లో అంటే ఏదైనా కొత్తగా ల్యాండ్ కొనడం కానీ ఏదైనా అపార్ట్మెంట్స్ కొనడం కానీ తగ్గిపోయిందని ఈ సర్వే ద్వారా చెప్తున్నారు. దెన్ స్టాగ్ఫ్లేషన్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, స్టాగ్ఫ్లేషన్ ఎప్పుడు అంటామంటే సమ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అంటారు కదా. సో అలాంటి ఇన్ఫ్లేషన్, ఎక్కువ రేట్లు ఉన్నాయి, సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ అయిపోయింది. అలాంటి కండిషన్లో ఏమవుతుందంటే మీకు ఇన్ఫ్లేషన్తో ఉంటూ పాటు మీకు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా చాలా వరకు ఉంటుంది. ఈ రెండు కండిషన్ కానీ యాడ్ అయితే ఒకే టైంలో దాన్ని స్టాగ్ఫ్లేషన్ అంటూ ఉంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ మిడిల్ ఇన్కమ్ ట్రాప్. మరి మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అంటే ఏంటంటే, మన ఇండియా లాంటి కంట్రీస్ ఏం చేసాయంటే 1991 రిఫార్మ్స్ తీసుకొచ్చాం కదా. 1991 రిఫార్మ్స్ తీసుకొచ్చేసాం,
కానీ దానివల్ల ఏమైంది, ఎకానమీ ఓపెన్ అయిపోయింది. గ్లోబలైజేషన్ వల్ల మనకు చాలా ఇంపార్టెంట్ సెక్టర్స్ అనేవి ఇంప్రూవ్ అయిపోయాయి. మనకి సర్వీసెస్ సెక్టర్స్ అనేవి 53% కాంట్రిబ్యూషన్ ఇస్తుంది జీడిపికి. కానీ దీనివల్ల మనకి ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్లోనే ఉండిపోయాం. అంటే మనం ఒక డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీ అవ్వలేకపోతున్నాం అనమాట. ఆ హైరార్కీ అనేది ఇంక్రీజ్ అవ్వలేకపోతున్నాం. కాబట్టి ఇది ఒక ట్రాప్ సిచ్యువేషన్ లాగా మనం మధ్యలో ఉండిపోయాం అనమాట. సో దిస్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ మిడిల్ ఇన్కమ్ ట్రాప్. ద నెక్స్ట్ టాపిక్ ఆఫ్ ఎకనామిక్ సర్వే ఇస్ ట్రికల్ డౌన్ థియరీ. చాలా వరకు మీరు ఇది ప్రతి ఎకనామిక్ సర్వే కానీ బడ్జెట్లో కానీ ఎక్కడో అక్కడ ఒక్క దగ్గరనే ఉంటుందండి ఈ టాపిక్. ఈ ట్రికల్ డౌన్ థియరీ అంటే ఏం లేదు, జస్ట్ లైక్ గాంధీజీని గుర్తుంచుకోండి. ఆయన ఏమన్నారు, ఏదన్నా సరే మనకి స్వరాజ్ కానీ ఏదైనా ఎకానమీ కానీ విలేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సేమ్ అలానే ఎకానమీలో ఏమంటారంటే ఇట్ ఈస్ నాట్ దట్ రిచ్ అండ్ వెల్దీ పీపుల్కి వాళ్ళకే ట్యాక్స్ ఇస్తూ బెనిఫిట్స్ ఇస్తూ వాళ్ళకి కన్సెషన్ ఇస్తూ మనం చేయడం కాదు. ఈవెన్ దట్ పువర్ స్ట్రేటా, ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ కూడా ఎవరైతే ట్యాక్స్ కడుతున్నారో వాళ్ళకి కూడా బెనిఫిట్స్ అంటూ పొందుతూ ఉండాలన్నమాట. దాన్ని ట్రికిల్ డౌన్ అంటారు. అంటే హయ్యర్ హైరార్కీ నుంచి లోవర్ హైరార్కీ వరకు అందరికీ కూడా ఈ బెనిఫిట్స్ అంటూ చెందాలని ట్రికిల్ డౌన్ థియరీ చెప్తూ ఉంది. మరి ఫియట్ కరెన్సీ అంటే ఏంటి? ఫియట్ కరెన్సీ ఏంటంటే ఏదన్నా సరే గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది, లైక్ ఆ బాండ్ మీద ఉంటుంది, ఆ పేపర్ కరెన్సీ నోట్ మీద ఉంటుంది, ఐ ప్రామిస్ టు బేర్ అండ్ నేను పే చేస్తాను, నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే. అలాంటి కరెన్సీని ఫియట్ కరెన్సీ అంటారు. ఇది లీగల్ టెండర్ అనమాట. అంటే ఎవ్వరూ కూడా మీరు కానీ పే చేస్తే వాళ్ళు రిజెక్ట్ చేయడానికంటూ వీల్లేదు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ సర్క్యులర్ ఎకానమీ. ఈ సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటంటే జస్ట్ లైక్ ప్లాస్టిక్ రిమెంబర్ చేసుకోండి. ఎప్పుడైనా ప్లాస్టిక్ని ఎందుకు మనం వద్దు అనుకుంటాం? ఏదైనా ఖాదీ కానీ ఏదైనా కాటన్ నుంచి తయారు చేసినవి కానీ లేకపోతే ఏదైనా రీసైకిల్ మెటీరియల్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే ఎక్కువసార్లు ఒక్కసారి కాకుండా మళ్ళీ రీయూజ్ అంటూ చేస్తూ ఉండొచ్చు అనమాట. సేమ్ అలానే ఎకానమీలో ఏదన్నా రీసోర్స్ ఉన్నదంటే దాన్ని మరలా వాడుతూ ఉండడానికి, అంటే రీయూజ్ కానీ షేరింగ్ కానీ రీమ్యానుఫ్యాక్చరింగ్ రీసైక్లింగ్ కానీ చేయగల వస్తువుల్ని సర్క్యులర్ ఎకానమీ కండిషన్ అంటూ అనమాట. దీనివల్ల కార్బన్ ఎమిషన్స్ తక్కువ అవుతూ పొల్యూషన్ రెడ్యూస్ అయ్యి వేస్ట్ అనేది జనరేషన్ తగ్గిపోవడం వల్ల మనం కార్బన్ ఎమిషన్స్ తగ్గించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి దగ్గరగా వెళ్ళడం అంటూ జరుగుతుంది. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ కమ్స్ యువర్ గిగ్ ఎకానమీ. గిగ్ ఎకానమీ అంటే ఇప్పుడు మీరు చాలా వరకు చూసుంటారు, చాలామంది బ్లాగర్స్ ఉంటారు, చాలామంది మన న్యూస్ పేపర్లో కాలమిస్ట్ ఉంటారు. వీళ్ళందరికీ ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండదండి. అంటే లైక్ 10 to 5 జాబ్ ఉండి గవర్నమెంట్ జాబ్ లాగా నెలకి ఒక 50,000-60,000 శాలరీ వస్తుందని కాదు. వీళ్ళందరూ కూడా ఫ్రీలాన్సింగ్ జాబ్స్ చేస్తూ ఉంటారు. అంటే బేస్డ్ ఆన్ ది కండిషన్, మీ దగ్గర ఏమైనా మంచి ఆర్టికల్ ఉందనుకోండి, మీరు పోస్ట్ చేస్తారంటే మీకు ఆర్టికల్ చొప్పున ఇంత చొప్పున అంటూ ఇస్తూ ఉంటారు. సో సేమ్ వే గిగ్ ఎకానమీ ఏంటంటే దిస్ ఇస్ అ టెంపరీ కండిషన్ అనమాట. ఫ్లెక్సిబుల్ జాబ్ కండిషన్స్, మీ దగ్గర ఒక అవుట్పుట్ ఉంది, లైక్ యూ హ్యావ్ సమ్ టాలెంట్, యూ హ్యావ్ సమ్ స్కిల్, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని కనిపెడతారు, ఫ్రీలాన్సింగ్ చేస్తారు, దాని తగ్గ అమౌంట్ వస్తుంది అండ్ యూ లీవ్ ద కంపెనీ. సో యు ఆర్ నాట్ ఎంప్లాయిడ్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆర్ ఆన్ పర్మనెంట్ బేసిస్, ఓన్లీ టెంపరీ బేసిస్ మీద గిగ్ ఎకానమీ అనేది ఇప్పుడు రీసెంట్ ట్రెండ్లో చాలా ఎక్కువ నడుస్తుంది. నెక్స్ట్ కమ్స్ అ టాపిక్ కాల్డ్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్, విచ్ సేస్ దట్ అందరికీ కూడా ప్రతి ఒక్క సిటిజన్ ఆఫ్ ద కంట్రీ విల్ గెట్ అ minimum income based on some conditions that everybody, irrespective of you work or not, ప్రతి ఒక్కరు కూడా 5,000 6,000 మనీ అనేది ఎన్ష్యూర్ చేయడం అనేది ఇది ఒక ఫండమెంటల్ రైట్గా అనుకుంటూ 2016 నుంచి మనం ఎకనామిక్ సర్వేలో చూస్తే ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దీని మీద ఎస్ఏ అంటూ చాలా ఎన్నో ఎగ్జామ్స్లో అడగడం కూడా జరిగింది. సో బీ ప్రిపేర్డ్ ఫర్ రైటింగ్ అ 750 word essay or any kind of an answer for this topic, guys. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ ద ఫిజికల్ పాలసీ, డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే మనకి ఇండియాలో ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి? ఇన్కమ్ ట్యాక్స్ కానీ కార్పొరేట్ ట్యాక్స్ కానీ మనకి మ్యాట్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్, ప్రాపర్టీ వెల్త్ గిఫ్ట్, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు డైరెక్ట్ ట్యాక్స్. అంటే డైరెక్ట్గా ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో వాళ్ళ మీదే వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే సపోజ్ ఇప్పుడు మీరు సోప్ కొన్నారనుకోండి, మీరు కొంటారు కాబట్టి ఆ ట్యాక్స్ మీరు బేర్ చేయాలి. సో అలాంటి కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ అనేది మీకు ఇన్కమ్ వస్తే మీరే పే చేయాలి, ఎవరికి ఇన్కమ్ వస్తే వాళ్ళు పే చేయాలి. కార్పొరేట్స్ ఎవరైతే వాళ్ళనే పే చేయాలి, మీ ప్రాపర్టీ కొంటే మీరే ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయాలి. సో ఇలాంటి డైరెక్ట్లీ ట్యాక్స్ ఎవరైతే మనం ఇండివిజువల్స్ పే చేస్తున్నారో ఈ యొక్క సింప్లిఫికేషన్ చేయడానికి చాలా వరకు చాలా డిఫరెంట్ ట్యాక్సెస్ ఉన్నాయి, సిస్టమ్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి ఓవర్లాపింగ్ అవుతూ ఉంటుంది, చాలా రిడెండెన్సీ ఉందని చెప్పి
ఒక ప్రోగ్రెసివ్ టాక్సేషన్ స్ట్రక్చర్కి ఇంపార్టెన్స్ అనేది ఏంటంటే సింప్లిఫికేషన్ అనమాట. సింప్లిఫై చేయాలి ఏదైనా ట్యాక్స్ కోడ్ని. ఆ సింప్లిఫికేషన్ సింగిల్ లెజిస్లేషన్కి తీసుకురావడానికి మనం ఒక అఖిలేష్ రంజన్ కమిటీ అని షురూ చేస్తారు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ న్యూగా రిలీజ్ చేయడానికి. అండ్ ఇట్ ఈస్ అండర్ ఇప్పుడు వర్కింగ్ కండిషన్లో ఉంది. ఇప్పుడు ఇది కానీ వస్తే సేమ్ జిఎస్టీ టైప్లోనే మన జిఎస్టీ ఎలా వచ్చింది, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నిటిని కూడా కన్జ్యూమ్ చేసి ఒక ట్యాక్స్ అనేది యూనిఫామ్గా క్రియేట్ చేసినట్టే ఇలా కూడా న్యూ డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ అని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో జస్ట్ రిమెంబర్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఏదైతే ఉందో, వెల్త్ ట్యాక్స్ ఆఫ్ 1957 ఏదైతే ఉందో, ఈ రెండు కూడా కలిపి రీప్లేస్ అయిపోతాయి న్యూ డైరెక్ట్ ట్యాక్స్ కోడ్తో. సో ఇక్కడ నేను ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో, లైక్ పార్ట్ 1 వీడియో ఆఫ్ ఎకానమీ బేసిక్ కాన్సెప్ట్స్. బికాజ్ లెంత్ అయిపోయే కొద్దీ ఎకానమీ అనేది ఇంట్రెస్టింగ్ అంత టాపిక్ కాదు కాబట్టి బ్రీఫ్గా ఈ వీడియో పెట్టి, అండ్ నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో నెక్స్ట్ ఫ్యూ టాపిక్స్ ఆఫ్ వాట్ ఎకనామిక్ సర్వే ఆర్ బడ్జెట్ వాస్ టాకింగ్ అబౌట్ అనేది జస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ అనేది మేము ముందుకు రావడం జరుగుతుంది. అంటిల్ దెన్ డూ రివైజ్ దిస్ సెషన్ గైస్ అండ్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ పార్ట్.